శ్రీ శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం. అది మహా అనే పేరు పెట్టకూడదు. మహా అంటే పెద్దది. మహా అనే పదము అది ఎండింగ్ అన్నమాట. విష్ణువు శ్రీ విష్ణువు అంటే ఒక కథ, మహావిష్ణువు అంటే ఎండింగ్ కథ. శివుడు అంటే వేరు, మహాశివుడు అంటే వేరు. ఆ ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది. అందుకని మహా అనే పదం ఉండకూడదు, తీసేయండి. శ్రీ అందరు అనండి, శ్రీ శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం. శ్రీ శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం. శ్రీ శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం. చపాట కొడదాం. ఇది దాని పేరు. కానీ బాగా కట్టారు, నీట్గా అందంగా కట్టారు. ఇంకా వస్తున్నారా? మరి ఈ సందర్భంగా మిత్రులు వెంకటేష్ గారు చపాట కొడదాం. సిద్దిపేట నుంచి వచ్చారు, వారి మాటలు విందాం. 2 మాటలు. ఫస్ట్ నువ్వు రా సాయికి చెప్పు నీ గురించి. ముందుగా పితామహ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి వచ్చిన పిరమిడ్ మాస్టర్స్కి, సీనియర్ మాస్టర్ కేశవరావు సార్కి, దామోదర్ రెడ్డి సార్కి అందరికీ నా ఆత్మ ప్రణామాలు. మళ్ళీ నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకి ఆత్మ ప్రణామాలు. చాలా సంతోషంగా ఉందండి ఇక్కడికి రావడం. పిరమిడ్ చాలా బాగుంది. నాకు కూర్చోగానే కరెక్ట్ ఎవరు సెలెక్ట్ చేశారో తెలియదు, శివశక్తి అని. రియల్గా అక్కడ శివశక్తి ఎనర్జీస్ ఉన్నాయండి. ఓన్లీ శక్తి కావు, శివుడి కావు, ఇద్దరివి ఉన్నాయి. చాలా బాగున్నాయి ఎనర్జీస్, చాలా బాగుంది. నా పేరు సాహిత్య అండి. మాది సిద్దిపేట. నేను పుట్టి పెరిగింది సిద్దిపేట. మా అత్తగారిది వచ్చేసి హైదరాబాద్. నేను 22 ఇయర్స్ నుంచి ధ్యానం చేస్తున్నాను, నా 7th క్లాస్ నుంచి. పిరమిడ్ వల్ల అందరికీ తెలుసు లాభాలు ఏంటో, మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తాయో మనందరికీ తెలుసు. సో బయట చేసే ఎనర్జీ కంటే పిరమిడ్లో చేసే ఎనర్జీ చాలా రెట్టింపు ఉంటుంది. నాకు నా 3rd ఐ యాక్టివేట్ అయ్యింది మా ఇంట్లో పైన ఉన్న పిరమిడ్లో అండి, నా 9th క్లాస్లో. అందరూ కంటిన్యూగా సాధన చేయండి, మళ్ళీ శుద్ధ సాత్వికమైన ఫుడ్ తినండి, మీ సాధన ముందుకెళ్తుంది. చాలా పాజిటివ్ ఉండండి. థ్యాంక్ యూ సార్. చెప్పకూడదాం. ఫాదర్ వెంకటేష్ గారు ఒక మంచి ఫ్యామిలీ, ధ్యాన కుటుంబము. వాళ్ళు కూడా ఇలాగే చిన్న పిరమిడ్ ఇంటి పైన కట్టుకున్నారు. రెగ్యులర్గా సేవ కూర్చో అందరికి సర్వీస్ చేస్తూ ఈ ధ్యాన ప్రచారము, ధ్యానం చేయడము, ధ్యాన కార్యక్రమాలు ఉంటారు ఎప్పుడు. సో వెంకటేష్ గారు 2 మాటలు. ముందుగా మన పూజ గురుదేవులైన బ్రహ్మర్షి పత్రి గారికి, స్వర్ణాలమ్మకు ఆత్మ ప్రణామాలు. స్టేజ్పై ఉన్న దామోదర మహాస్వామి, కేశవరావు సారు, మిగతా మాస్టర్లందరికీ, నా ముందున్న సీనియర్ పిల్లల మాస్టర్లందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మవందనాలు. నేను 2003 జూన్లో, అంటే 22 సంవత్సరాల క్రితం నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను. అప్పుడు ఇంత మీడియా కానీ ఇలాంటి మనకు ఇన్ఫర్మేషన్కు ఏమి ఉండకపోతుండే. ఓన్లీ పాంప్లెట్స్ ఇవ్వడము, తర్వాత ల్యాండ్ ద్వారా ఫోన్ల ద్వారా మనకు మెసేజ్లు అందడం, సార్ రావడము, ప్రోగ్రామ్స్ అని. తర్వాత మేము ఎక్కువ ప్రోగ్రామ్స్ సార్ ఎక్కడ పాల్గొనడానికి చూసేది ఏంటంటే ధ్యాన ఆంధ్రప్రదేశ్, అప్పటి ధ్యాన ఆంధ్రప్రదేశ్, ఇప్పటి ధ్యాన జగత్ మ్యాగజైన్లో సార్ గత నెలలో ఎక్కడ ప్రోగ్రామ్స్ అయినాయి ఈ మంత్లో ఉంటుండే. అట్లా సార్ ఎక్కడెక్కడ చదువుతున్నాడో మాకు తెలుస్తుండే. అప్పుడు మేము చాలా ఎందుకంటే ఇప్పుడంతా మీడియాలో కాబట్టి చాలా కష్టపడి పాంప్లెట్ పంచడానికైనా కానీ దేనికైనా కానీ ఎక్కువ సమయం తీసుకుంటుండే. నాకు కలిగిన భాగ్యం ఏంటంటే సిద్దిపేటలో మేము వచ్చిన ధ్యానంలోకి వచ్చినాక కొద్ది రోజులకే నేను నా వరకు పత్రి గారు ఏం చెప్పారంటే స్కూల్లో విద్యార్థులకు ధ్యానం నేర్పండి అని చెప్పాడు. అప్పటి నుండి నేను విద్యార్థులకు ఎక్కువ ధ్యానం నేర్పుతున్నాను. అప్పుడు 2003లో వచ్చిన మా అమ్మాయి సిక్కు ఉండేది జర. అయితే ఆమె కోసం అంటే ధ్యానంలోకి వచ్చాము. ఆమెకు ఒక 15-20 రోజుల లోపల నయమైపోయింది. అంటే ఇది బాగుంది కదా అని చెప్పి వాళ్ళ స్కూల్ నుంచి స్టార్ట్ చేశాను ఈ ధ్యానం పిల్లలకు నేర్పడం. అట్లాగే స్కూళ్ళు, కాలేజీలు అప్పుడు నిరంతరంగా అప్పటి నుండి ఇప్పటివరకు చేస్తున్నాను. నేను పత్రి గారు ఆదేశం మేరకు మా సిద్దిపేట మాస్టర్లు మహారాష్ట్రలో ప్రచారం చేయడము, మన నిజామాబాద్ జిల్లా కర్నార్లో, మెదక్ సైడు సార్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడము, సార్ కార్యక్రమాలకు ఉన్న ముందెళ్ళి అక్కడ పాంప్లెట్ పంచడము, అవన్నీ కార్యక్రమాలు చేస్తున్నామండి.
నా 22 సంవత్సరాల లైఫ్లో దాదాపుగా మా 2007లో మా ఇంటి పైన పిరమిడ్ కట్టాం. పత్రి గారు చెప్పారు ఏంటంటే, ఒక పిరమిడ్ కడితే అక్కడ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఒక 2 కిలోమీటర్ల వరకు వైబ్రేషన్స్ మారుతాయి అంటే నాకు ఎందుకో మా ఇంటి పైన కట్టాలనిపించి 2007లో కట్టాను. అయితే ఆ కట్టిన తర్వాత కూడా చాలా మార్పులు వచ్చినాయి. ఎవరైనా చాలామంది వచ్చి ఆ ధ్యానం, మా పిరమిడ్లో ధ్యానం చేస్తూ అనుభవాలు పొందిన వాళ్ళు, మార్పులు చెందిన వాళ్ళు ఉన్నారు. అది ఆ పిరమిడ్ వల్ల లాభాలు ఏందనేది నాకు తెలుసు. ఇక్కడ కూడా ఈ ఊర్లో ఇంత పెద్ద పిరమిడ్ ఈ ఊర్లో చిన్న మారుమూలగా రోడ్డు కూడా లోపలికే ఉంది. అక్కడ కట్టడం అనేది చాలా అద్భుతము. ఈ పిరమిడ్ కట్టడానికి స్థలం ఇచ్చిన దాతలకు మరియు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. ఈ కార్యక్రమం నేను పాల్గొనడం అనేది నాకు ఒక అవకాశం దామోదర్ సార్ కల్పించారు. సార్ ఇట్లా ఓపెనింగ్ ఉంది రావా వెంకటేష్ అంటే వచ్చాము. సార్ దగ్గరికి వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక తెలిసి ఇంత పెద్ద పిరమిడ్ చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. చెప్పండి కూడా వెంకటేష్ గారికి. ఇది తెలుసు కదా, కేశవరాజు గారని మా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికంటే సీనియర్ మాస్టర్. 2000 సంవత్సరంలో ఈ ధ్యానంలోకి వచ్చాడు. 2094 అంట వాయమ్మ. చెప్పండి కూడా 30 సంవత్సరాలు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ, 30 ఇయర్స్ ఇండస్ట్రీ. సో పత్రి గారు తిరుపతి వెళ్ళది, అక్కడ పత్రి గారి యొక్క పరిచయం జరిగి మరి అనేక సేవా కార్యక్రమాలు అందిస్తూ ఇప్పుడు మన ధ్యాన జగత్ మ్యాగజైన్కు పూర్తి బాధ్యత ఆయన్ని. దానికి మరి ఈ సందర్భంగా వారి మాటలు విందాం. అందరికీ ధ్యానాభివందనాలండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి గట్టిగా చప్పట్లు పెడదాం. స్వర్ణమాల పత్రి మేడం గారికి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ఒకసారి గట్టిగా చప్పట్లు పెడదాం. మరి ప్రతి ఊర్లో పిరమిడ్ రావాలి, ప్రతి ఇంటిపైన పిరమిడ్ రావాలి అన్న పత్రిజీ యొక్క మాటకు విలువంచి ఈ గ్రామంలో ఒక అద్భుతమైన పిరమిడ్, శివశక్తి పిరమిడ్ నిర్మించారు. మరి ఆ యొక్క స్థలదాతకు, పిరమిడ్ నిర్మించిన వాళ్లకు, దాన్ని ప్రోత్సహించిన ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాం. నా పేరు కేశవరాజు, సొంతూరు తిరుపతి. 1994 ఫిబ్రవరి 28వ తారీఖున బ్రహ్మర్షి పత్రిజీని కలిసేటువంటి భాగ్యం ఈ జన్మకు దొరికింది. ఎందుకు అంటే, ఎన్ని జన్మల పుణ్యఫలము మానవుడిగా పుట్టామని సంకల్పం తట్టుకుంటే సరిపోదు, మానవుడిగా ఏం చేశామనేది మనం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ధ్యానం చేయకుంటే మరి మనము జంతు సామ్రాజ్యంతో సమానమే. అవి పుట్టాయి, పెరిగాయి, వయసుకు వచ్చిన తర్వాత పిల్లలుగా అంటున్నాయి, ఏదో ఒక రోజు చనిపోతున్నాయి. మరి మానవుడికి మనకేంటి తేడా? మనం జన్మ తీసుకున్నది భౌతికపరమైన పాఠాలు, ఆత్మపరమైన పాఠాలు నేర్చుకోవడం కోసమే అని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ పత్రిజీ గారు పల్లె పల్లెకి తిరిగి చెప్పారు. భౌతికపరమైన ప్రగతితో పాటు ఆధ్యాత్మిక ప్రగతి, ఆత్మ ప్రగతి సాధించడం కోసమే జన్మ తీసుకున్నామని. మరి ఆయన యొక్క కృషి ప్రపంచమంతటా కూడా లక్షలాది కుటుంబాలు ధ్యానులుగా, శాకాహారులుగా మారి ఇలాంటి పిరమిడ్స్ ఏపీ అండ్ తెలంగాణలో ఒక 25,000 పైచీలకు పిరమిడ్స్ నిర్మాణం కూడా జరిగింది. ఆ నిర్మాణకర్తలకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మనం ముఖ్యంగా ఈరోజు ఒక అద్భుతమైన మేఘామల్లి గారికి స్వాగతం, సుస్వాగతం. గ్రేట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్. మరి ఎన్నో కార్యక్రమాలు వారు, మరి వాళ్ళ మిత్ర బృందం, మరి ట్రస్ట్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. వారు రావడం ఎంతో ఆనందదాయకం. వెల్కమ్ స్వామీజీ. మరి ముఖ్యంగా పత్రిజీ గారు ఈ మూమెంట్ ఎందుకు ప్రారంభించారంటే, ఒకప్పుడు ధ్యానము అంటే మనము వాళ్ళ ఆశ్రమాలకు వెళ్ళి వాళ్ళు చెప్పేటువంటి నియమ నిబంధనలకు కట్టుబడి ఉండి నెల, 2 నెలలు, 3 నెలలు వాళ్ళు చెప్పిన సేవ చేస్తే అప్పుడు 4 మాటలు చెప్పేవాళ్ళు ఆధ్యాత్మిక విషయాలు. కానీ పత్రిజీ అట్లా కాదు. పరిచయమైన మరుక్షణం నుంచే అందరికీ అర్హత ఉంది, శ్వాస ఉన్న ప్రతి ఒక్కరికి ధ్యానం చేసేటువంటి అర్హత ఉంది, ఎలాంటి నియమ నిబంధనలు లేవు అని 5 సంవత్సరాల వయసు నుంచి ఏ వయసు వారికైనా ధ్యానం చేసేటువంటి అవకాశం ఉంది. అంటే మరీ చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకి తెలియదు కదా. అలా
మరి విద్యార్థులకు స్కూల్స్ కాలేజెస్లో విపరీతంగా మనం ధ్యాన ప్రచారం చేయడం జరిగింది, ధ్యానం చేపించడం జరిగింది. అదేవిధంగా రైతులకు ధ్యానం, గృహిణులకు ధ్యానం, వ్యాపారవేత్తలకు ధ్యానం, పారిశ్రామికవేత్తలకు ధ్యానం, రాజకీయవేత్తలకు ధ్యానం అని కూడా ఏ ఒక్క పొజిషన్లో ఉన్నా సరే ధ్యానం చేయవచ్చు, భౌతికపరమైన ప్రగతితో పాటు ఆధ్యాత్మిక ప్రగతి సాధించవచ్చు అనేటువంటి ఒక గొప్ప నినాదంతో మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ద్వారాగా లక్షలాది కుటుంబాలు మారిపోయారు. మరి మారినటువంటి మనం అలాగే ఉండిపోవాలా? అలాగా ఉంటే మనం నేర్చుకున్నటువంటి విద్యకు ప్రయోజనం ఏంటి? కాబట్టి పత్రిజీ, నువ్వు ఎప్పుడు ధ్యానం మొదలుపెట్టావో ఆ మరుసటి రోజు నుంచి మరుక్షణం నుంచే కూడా పక్క వాళ్ళకి చెప్పేది మొదలుపెట్టండి అన్నారు. ఎంతోమంది, సార్ నేనేం చెప్పాలంటే నీకు ఏ తెలిస్తే ఏ చెప్పవయ్యా, బి తెలిస్తే బి చెప్పు అనేటువంటి ఒక ఫ్రీడమ్ ఇచ్చారు సారు. ఒక అర్హత సంపాదించుకోవాలి, 6 నెలలు ధ్యానం చేసిన తర్వాత చెప్పాలి, ఎలాంటి ట్రైనింగ్ ప్రోగ్రాం లేవు ఈ మూమెంట్లో. అలా అంత ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి మైక్ ఇచ్చి మాట్లాడమన్నారు కాబట్టి ధ్యానం మొదలుపెట్టిన మరుసటి నుంచి కూడా వాళ్ళ స్థాయికి తగినట్టు స్కూల్స్, కాలేజెస్, పల్లెలు, పట్టణాల్లో కూడా విపరీతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఎందుకు ఈ మూమెంట్ పత్రిజీ ప్రారంభించారంటే భూమండలం అంతా ధ్యానమయం కావాలి, భూమండలం అంతా శాకాహారమయం కావాలి, భూమండలం అంతా ఇలాంటి శక్తి క్షేత్రాలు రావాలని ప్రారంభించారు. మనమంతా చేరాం, ఆచరిస్తున్నాం. ముఖ్యంగా 1991లో మన మూమెంట్ స్టార్ట్ అయితే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ మొట్టమొదటి పిరమిడ్ కర్నూలులో బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం బివి రెడ్డి గారి సహకారంతో నిర్మిస్తే దాని తర్వాత 10 సంవత్సరాల కంటే 2001లో మనకంటూ ఒక పత్రిక ఉండాలి, ధ్యానం ఎంత ఇంపార్టెన్స్, స్వాధ్యాయం కూడా అంతే ఇంపార్టెన్స్ ఉందని ధ్యానాంధ్రప్రదేశ్ అనేటువంటి మ్యాగజైన్ తెలుగులో ప్రారంభించడం జరిగింది. మరి పత్రిజీ కళ, పత్రిజీ ఆశయం, పత్రిజీ లక్ష్యం ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే ప్రతి ఒక్కరూ మరి ధ్యానం చేస్తూ స్వాధ్యాయం అంటే బుక్స్ చదవాలి. మరి లక్ష్య ఆధ్యాత్మిక గ్రంథాల సారమే ఆనాటి ధ్యానాంధ్రప్రదేశ్, ఇప్పుడు ధ్యాన జగత్. కాబట్టి ప్రతి తెలుగింటికి ఈ మ్యాగజైన్ చేరాలి అని చెప్పడం జరిగింది సారు. ఆ ప్రయత్నంలోనే ఎక్కడో నేను ప్రచారం చేసుకుంటాను, నన్ను పిలిపించి 2011 నుంచి మ్యాగజైన్ చూసుకోమన్నారు. ఈ సంవత్సరం 2025వ సంవత్సరం మన మ్యాగజైన్, తెలుగు మ్యాగజైన్ ప్రారంభించి 25వ సంవత్సరం. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఈ 25వ సంవత్సరం ఎంత అద్భుతంగా చేయాలి, ఏ నెల కూడా ఆగలేదు, ఎలాంటి ప్రకటనలు లేవు, కమర్షియల్ యాడ్స్ లేవు. మీ అందరి యొక్క అంటే పిరమిడ్ మాస్టర్స్ యొక్క సహాయ సహకారాలతోనే ఇన్ని సంవత్సరాలు నిరాటంకంగా సాగుతోంది. ఈ సంవత్సరం మనమందరము కలిసి ఇంకొక అద్భుతమైనటువంటి ఒక ఉద్యమం లాగా ప్రతి తెలుగింటికి ఈ మ్యాగజైన్ చేరవేసేటువంటి బాధ్యత మనం తీసుకున్నాం. కొత్త వాళ్ళకు మరి కట్టమంటే మళ్ళీ చూద్దాంలే అంటారు. మనమే ఒక 10 బుక్కులు కొని పంచుదాం. బుక్ చదివితే తప్పకుండా వాళ్ళు చందాదారులుగా అవుతారు. నేను నిన్న మొన్న అంతకుముందు రోజు 13, 14, 14, 15 3 రోజులు నిజామాబాద్ జిల్లాకు వెళ్ళాను. వాళ్ళు ఎన్ని బుక్స్ తెమ్మంటారంటే నేను అనుకున్నది చందాలు కదా అనుకున్నాను. కానీ వద్దు సార్, అందరూ కొత్త ఊర్లు, ప్రతి పల్లెలో మేము ధ్యానం నేర్పించున్నాము, పనిచేస్తాం, తెచ్చాయని అన్నారు. 3 రోజుల్లో ఒక 500 బుక్స్ అలా ప్రతి క్లాస్కు రోజుకు 3 క్లాసులు చేసామండి. 3 క్లాసుల్లో కూడా ప్రతి ఒక్క గృహిణి, ప్రతి ఒక్క అటెండ్ అయిన ప్రతి ఒక్క మాస్టర్ కూడా మాకు 10 ఇవ్వండి, 20 ఇవ్వండి, 50 ఇవ్వండి అని తీసుకున్నారు. ఒక 2-3 అయితే గృహిణులే ఆ కట్ట ఇచ్చేయండి సార్, మళ్ళీ ఎందుకు ఇప్పుతారు, 60 అంటే ఒక కట్టలో ఆ కట్ట మాకు ఇచ్చేయండి, మేము పంచుకుంటాం, మీరెవరు కొనొద్దండి. ఆమె ఆ సభలో అంటే గ్రామాల్లో 50 మంది వచ్చడమే గ్రేట్ కదండి, అలా పనిచేశారు. ఈ సందర్భంగా మరి దామోరెడ్డి గారు ఆ బ్యానర్ ఏదైతే చిన్న బ్యానర్ ఉంది అది మనం ఇప్పుడు మీ అందరి సమక్షంలో శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ యొక్క చిన్న బ్యానర్ని మనం ఇప్పుడు రిలీజ్ చేసుకున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం, అందరూ రండి. అయ్యా కొంచెం పైకి రండి, మన కొంచెం పక్క. ఇది 20 సంవత్సరాల ధ్యాన జగత్ మ్యాగజైన్ బ్యానర్. ఈరోజు శివశక్తి పైకి రా స్వామి, శివశక్తి పిరమిడ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ గ్రామంలో మనం ఈ యొక్క బ్యానర్ను ఆవిష్కరించుకుంటున్నాం. ప్రతి ఒక్క ధ్యాని ఈ యొక్క మ్యాగజైన్కి సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరం పంచేద్దాం.
ఒక చాక్లెట్ లాగా పాంప్లెట్ లాగా 2012లో పంచాం, 1,00,000 మ్యాగజైన్లు పంచాం. 5 నెలల్లో 5 లక్షల మ్యాగజైన్లు పంచినాం 2012లో. ఈ సంవత్సరం 25వ సంవత్సరం సందర్భంగా విపరీతంగా విరివిగా మనము జాన్ జగత్ మ్యాగజైన్లు పంచుదాం. ఓకేనా? పంచుదామా? ఓకే, గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ సందర్భంగా గట్టిగా చప్పట్లు కొడదాం. 25 years ఒక మ్యాగజైన్ నడపడం అంటే మాటలు కాదు, అది బ్రేక్ లేకుండా నడపడం ఇంకా చాలా గొప్ప విషయం. మరి పత్రికారు ఉన్నప్పుడు వేరు, పత్రికారు లేకున్నా కూడా ఈ మ్యాగజైన్ కంటిన్యూ చేస్తూ ఇలా ముందుకు తీసుకురావడం గొప్ప విశేషం. మరి ఈ మ్యాగజైన్కు అందరం సహకారం చేద్దామా? థ్యాంక్ యూ. అట్లాగే వెళ్ళి ఒక 5 నిమిషాలు పిరమిడ్ ఓపెనింగ్ చేసుకొని వచ్చి మనం కార్యక్రమం మళ్ళీ యథావిధిగా ముందుకు తీసుకెళ్దాం. కానీ అందరికీ పెద్ద పరీక్ష పెట్టండి శేఖర్ ఇవాళ, ఎందుకంటే అందరికీ పెళ్ళిళ్ళు ఉన్నాయి, అయినా తప్పని పరిస్థితిలో రావాల్సి వచ్చింది. సో పద పిరమిడ్ ఓపెనింగ్కి వెళ్దాం. जबलो ब्रह्मर्षि पत्री जी की जबलो ब्रह्मर्षि पत्री जी की जबलो ध्यान जगत की जबलो ध्यान जगत की जबलो वारगल पिरामिड की जबलो वारकुपल्ली पिरामिड की जबलो शिवशक्ति पिरामिड की जबलो ब्रह्मर्षि पत्री जी की जबलो ब्रह्मर्षि पत्री जी की जबलो शिवशक्ति पिरामिड मंदिर की अंदर निलबడండి కూర్చోవేం లేదు చప్పట్లు కొడదాం శ్రీ శివశక్తి పిరామిడ్ రోజు వంటపల్లి గ్రామంలో సహకరించిన ఇందులో పాల్గొన్న గ్రామవాసులందరికీ తప్పకుండా నిలబడి చేతులు పెట్టుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దాం. వేళ్ళలో వెళ్ళి పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. మీ ముక్కులో నుండి వచ్చిపోయే గాలిని చూడండి. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోని మరమ మెరగలేరు. ముక్కులోని గాలి ముక్తికి మరి దారయ విశ్వదాభిరామ వినరవేమ. ఎంత చక్కగా చెప్పాడో వేమన యోగేశ్వరుడు. గాలిలోని మర్మం తెలవాలంటే ధ్యానం చేయాలి.
ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. హాయిగా ఉందాము. శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిరము ఒక వరప్రసాదం ఈ గ్రామానికి. ఎన్నో జన్మల పుణ్యఫల మూలంగా శేఖర్ గారి దంపతులకు వాళ్ళ తల్లిదండ్రులకు ఈ అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని మన గ్రామ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు ఈ రోజు నుండి వారానికి ఒక్కొక్కరు చొప్పున ధ్యానం నేర్పించిన సంవత్సరానికి దాదాపు 100 మందికి ఈజీగా ధ్యానం నేర్పగలుగుతాము. కాబట్టి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ 100 మందికి ధ్యానం నేర్పినట్లయితే మన జీవితంలో చేసుకున్నటువంటి పాపమంతా పక్షాలను జరిగిపోయి యోగ స్థితిని మీరందరూ కూడా పొందుతారు. ఈ విషయాన్ని ఆత్మతృప్తిగా మీరు అంగీకరించి మరి ఈరోజు ఒక గట్టి శపథం తీసుకొని ఇన్ని రోజులు చేసినటువంటి అన్ని ఆలోచనలు పక్కన పెట్టి ఈ రోజు నుండి బ్రహ్మర్షి పత్రిజీ ఇచ్చినటువంటి ఈ వరప్రసాదాన్ని మనమందరం కూడా హృదయపూర్వకంగా స్వీకరించి మనందరం కూడా ధ్యాన బంధువులుగా ధ్యాన మిత్రులుగా ఒక చోట చేరి అద్భుతంగా ఈ యొక్క యాదాద్రి జిల్లాకి ఆదర్శంగా ఉండాలని నేను మీ అందరినీ పేరు పేరున కోరుతున్నాను. హాయిగా ఉన్నా సరళమైన శ్వాసను గమనిస్తూ హాయిగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం శేఖర్ గారి తల్లిదండ్రులకి. వారు మన శేఖర్ని ఒక వరపుత్రుని జ్ఞానపుత్రుని అన్నారు. వాడు శేఖర్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. ఈరోజు ఇక్కడ పిరమిడ్ కట్టారంటే అక్కడ 7 తరాలు ఇక్కడ 7 తరాలు 14 తరాలకి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞాన శక్తి. చెప్పండి కొడదాం. ఓకే
जय बोलो पत्री जी की जय बोलो पिरामिड सोसाइटी की जय बोलो PSSM की ధ్యానులందరికీ నమస్కారం. చాలా గొప్ప విషయం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్కుత్పల్లిలో ఈరోజు ఇంత గొప్పగా పిరమిడ్ నిర్మాణం చేయడం, శేఖర్ గారు నాకు 2 సంవత్సరాల క్రితం పరిచయము. ఇలా పిరమిడ్ కట్టాలనుకున్నామని చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఈ ఏరియాలో నేను 2002లో ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ ఒలిగొండ మండలంలోనే ఎక్కువ ధ్యాన ప్రచారం చేశాను. నేనే పత్తి గారిని ఈ ఏరియాకు 2 సార్లు తీసుకొచ్చాను. అప్పుడు చాలా కార్యక్రమాలు చేశాం. మళ్ళీ దాని తర్వాత గ్యాప్ వచ్చింది. మళ్ళీగో మా అధ్యక్షుడు గణేష్ గారు చప్పట్లు కొడదాం. ఈ పరిసరాల్లో ఉంటూ ఆయన పిరమిడ్ కట్టారు ఈ మధ్యన, లాస్ట్ ఇయర్ మంచి కార్యక్రమం జరిగింది. మరి ఒక ఊర్లో ఒక పిరమిడ్ రావడం అంటే రాబోయే రోజుల్లో మీకు తెలుస్తుంది దాని యొక్క విలువ. ఏముందలే అనుకుంటారు, కానీ ఒక పెద్ద డాక్టర్ వచ్చి మీ దగ్గర కూర్చున్నంత పని అది ఉండడం అంటే. మీరు ఎవరికైనా అనారోగ్యాలు ఉన్నవాళ్ళు, మానసికంగా ఇబ్బంది ఉన్నవాళ్ళు దయచేసి శాకాహార భోజనం చేస్తూ అలా గడపండి. అప్పుడు మీకు తెలుస్తుంది అది ఎలా శరీరాన్ని బాగు చేస్తుంది, అది ఎలా పనిచేస్తుంది అనేది. ఈ పిరమిడ్ మీద జరిగిన అద్భుతాలన్నీ మిరాకిల్ ఆఫ్ పిరమిడ్ అనే కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఎంతో రీసెర్చ్ చేసిన వాళ్ళు ఆ గొప్పతనాన్ని తెలుసుకున్నారు. మామూలు కట్టడం వేరు, పిరమిడ్ కట్టడం వేరు. అది 4 కోణాలు ఉంటుంది, 4 దిక్కులు. ఆ 4 దిక్కులను ఒకటిగా చేసేది పిరమిడ్. ఒకటి శరీరము, ఒకటి మనస్సు, ఒకటి బుద్ధి, ఒకటి ఆత్మ. ఈ 4టి కథ అది. ఈ 4 ఒకటిగా ఎవరైతే సాధన చేస్తారో ఈ 4 కోణాలు, 4 దిక్కులు ఒకటిగా మారుతుంది. ఇక్కడ వచ్చి కింది నుంచి వేరువేరుగా ఉంటాయి. ఈ పైకి సహస్రారం అంటే తలపైకి వచ్చేసరికల్లా ఒక సెంటర్ పాయింట్ ఉంది ఇక్కడ. ఇవన్నీ ఇక్కడ వచ్చి కలుస్తాయి. ఇక్కడ ఎట్లాగైతే ఆ పిరమిడ్ పైన కలిసిందో మన లోపల కూడా అలాగే కలుస్తుంది. ఆ కలిసే పరిణామంలో ఈ ఫిజికల్ బాడీ అంటే ఈ శరీరం అంతా, స్థూల శరీరం అంతా ఒక పిరమిడ్గా మారిపోతుంది, ఒక పిరమిడ్ శక్తిగా మారిపోతుంది. నీ లోపల ఉన్న అణువులన్నీ ఇలా మారిపోతాయి. ట్రయాంగిల్ అంటారు. దానికంటే ముందు ఇగో ఇక్కడ ఈ పొట్టలో ఒక ట్రయాంగిల్ షేప్ వస్తుంది. అంటే తమోగుణము, రజోగుణము, సాత్వికం అంటారు దాన్ని. శరీరము, మనస్సు, బుద్ధి. శరీరం కథ అంతా మూలాధార కేంద్రం అంటారు. అది శరీరం. స్వాధిష్టాన కేంద్రం ఇక్కడ ఉంటుంది. మణిపూరకం ఉంది, ఒక డైజెస్ట్ సిస్టమ్. ఈ 3 ఇలా త్రివేణి సంగమం అంటారు కదా, ఆ త్రివేణి సంగమంకు ఈ కథ. ఎవరి లోపలైతే ఆ 3 కేంద్రాలు ఒక కేంద్రంగా ఆ ట్రయాంగిల్ వస్తుందో వాళ్ళ శరీరంలో ఉన్న ప్రతి అణువు అలా మారిపోతుంది. వాటిని సైంటిస్టులు పిరమిడ్ అణువులు అని పేరు పెట్టారు. వాటికి కంప్లీట్ పిరమిడ్. బ్రెయిన్లో మొత్తం ఆ సెల్స్ వస్తాయి, పిరమిడ్ సెల్స్ అంటారు వాటి. ఎప్పుడైతే బాడీలో అలా మారుతుందో ఆ శరీరంలో అనారోగ్యాలు ఉండవు, విపరీతమైన మెమరీ ఉంటుంది, ఎంతో దూరదృష్టి ఉంటుంది, ప్రతిదాన్ని లోతుగా తెలుసుకోగలుగుతాడు. ఏం జరుగుతుందో వాటి గురించి భవిష్యత్తు కూడా దర్శనం చేస్తాడు. ఎన్నో విశేషాల యొక్క పరిజ్ఞానం ఉంటుంది ఆ స్థితి పొందిన వల్ల. అందుకే సాధన చేస్తేనే ఆ ట్రయాంగిల్ వస్తుంది. ఆ ట్రయాంగిల్ వస్తేనే నీ గురించి నీకు మొత్తం తెలుస్తుంది. నువ్వు ఎందుకు వచ్చావు భూమి మీద, ఎన్ని జన్మల నుంచి ఉన్నావు ఈ భూమి మీద, ఎన్ని సార్లు ఆడగా వచ్చావా, మగగా వచ్చావా, రకరకాల పాత్రల్లో, ఎన్ని పాత్రల్లో, దొంగగా రకరకాల పాత్రల్లో ఎలా వచ్చాము, ఏం నేర్చుకోవడానికి వచ్చాము, గతంలో ఏం తప్పు చేశాను, ఈ జనంలో ఎలా దాన్ని సరిదిద్దుకొని ముందుకు పోవాలో ప్రతి దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఈ క్రమం తప్పని సాధన చేస్తావో ఇవన్నీ తెలుస్తాయి. నాకు తెలిసింది, నేను మీలాంటి మనిషినే కదా, ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టాను, కానీ ధ్యానం చేయడం వల్ల ఇవన్నీ నాకు తెలిసాయి. అట్లా అందరికీ తెలుస్తాయి. ఎవరు చేసినా సాధన ఫలితం అలాగే ఉంటుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఈ చేసే ధ్యానము, ఇప్పుడు శేఖర్ పిరమిడ్ కట్టారు, మీ అందరి కోసము మంచి కోసం కట్టినా కానీ దాని ఫలితము అది ఆయనకు చెందుతుంది, ఆయన కుటుంబానికి చెందుతుంది. ఆయన ధ్యానం చేస్తే ఈ ఫలితం యొక్క గొప్ప ఫలం ఇస్తుంది.
అట్లా మీరు ధ్యానం చేస్తే మీ శరీరం బాగుపడుతుంది, మీ శరీరం యొక్కలో గత జన్మలో చేసిన పాపకర్మ తొలుగుతుంది. భార్య చేస్తే భార్యకే, భర్త చేస్తే భర్తకే. భార్య చేస్తే భర్తకి ఏం ఉపయోగం ఉండదు. కాకపోతే భార్య చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆ కుటుంబాన్ని ప్రశాంతంగా ఉంచగలుగుతుంది. కానీ కర్మకు సంబంధము, బాధలు, కష్టాల సంబంధము ఎవరిది వాళ్ళు ఫేస్ చేయాలి. ఎవరి భోజనం తింటే వాడి ఆకలి తీరినట్టుగా ఎవరు సాధన చేస్తే వాళ్ళ కర్మ తీరుతుంది. కానీ ఎప్పుడైతే ఆ కుటుంబంలోకి ధ్యానం వస్తుందో, నేను మొగుని, నేను భార్యని, నేను తండ్రిని, నేను తల్లిని, నేను అత్తని, నేను మామని, నేను ఇంటల్లుని, ఈ పోకడల మాటలు ఉండేవన్నీ. అందరిలో ఒక ఫ్రెండ్లీ నేచర్ వస్తుంది, ఒక మిత్రత్వం వస్తుంది, అందరిలో ఒకటిగా చూడడం మొదలవుతుంది. అప్పుడు ఆ కుటుంబంలో కలతలు తగ్గిపోతాయి, కల్మషాలు తగ్గుతాయి, గొడవలు తగ్గుతాయి, కలిసి హాయిగా జీవించగలుగుతారు. ఊరికే మనం భార్యాభర్తలుగా ఇంట్లో ఉంటున్నాం, మన పిల్లలకు జన్మనిస్తున్నాం, కానీ మన పిల్లల గురించి మిల్లీగ్రామ్ కూడా ఏ తల్లిదండ్రులకు తెలియదు. సంభవం వాళ్ళ లోపల ఏం నడుస్తుందో నీకు తెలుసా? నీ భార్య లోపల ఏం నడుస్తుందో నీకు తెలుసా? నీ భర్త లోపల ఏం జరుగుతుందో నీకు తెలుసా? తెలియదు. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తావో మొత్తం నీ దగ్గరకు వస్తుంది సమాచారం అంతా. నువ్వు నీ లోపల విషయాలన్నీ నువ్వు తెలుసుకోవడం మొదలు పెడితే అందరి విషయాలు నీ దగ్గరికి వస్తాయి. సమస్త దేవతల విషయాలన్నీ నీకు తెలుస్తాయి. ఇక్కడుండి వెంకటేశ్వర స్వామి యొక్క హిస్టరీ అంతా చెప్పొచ్చు. ఆ 7 కొండల్లో ఏం కథ ఉందో ఇక్కడ కూర్చొని చెప్పొచ్చు. దట్ ఈస్ పవర్ ఆఫ్ మెడిటేషన్. ధ్యానం యొక్క గొప్పతనం అది. నా పేరు చెప్పాను కదా, దామోదర్ రెడ్డి. నేను రైతు కుటుంబం. ఈ నల్లగొండ జిల్లా మర్యాల దగ్గర పుట్టాను నేను. చౌదరిపల్లి అనే గ్రామంలో, చిన్న పల్లెటూరులో. 5 years అక్కడ ఉన్న తర్వాత మాది అంక్షాపూర్, గట్కేశ్వర దగ్గర, రంగారెడ్డి డిస్టిక్. అక్కడ తర్వాత హైదరాబాద్ పోయినాక పత్తి గారి పరిచయం ఈ మార్గంలోకి వచ్చాను. వచ్చిన తర్వాత కొన్ని రోజులకు ధ్యానం చేయగా నన్ను నేను తెలుసుకోవడం మొదలైంది. ఆ తెలుసుకున్న పరిణామంలో నా భార్య పిల్లల కథ, నా కథ, అందరి కథ, అందరి వెనకాల ఒక 200-300 జన్మ కథ ఉంటుంది. అది తెలుసుకోవాలి. అప్పుడు నీ గురించి నువ్వేంటో, నీ గొప్పతనం ఏంటో, నీ వ్యవహారాలు ఏంటో, ఏం చేయడానికి వచ్చావో ఆ మొత్తం తెలుస్తుంది. తెలుసుకొని జీవిస్తే జాయ్ఫుల్గా జీవిస్తావు, తెలియకుండా జీవిస్తే దుఃఖంలో జీవిస్తావు. ప్రతిదానికి ఏడిపే కదా. ఒకటి తిట్టినా ఏడిపే, ఉన్న పైసలు పోయినా ఏడిపే. నా డబ్బులు వస్తే సంతోషం, నా అంతటోళ్ళు లేడు. నా డబ్బులు పోతే ఏడుపు వల్ల అవన్నీ పోతాయి. ఎప్పుడు ఒక నార్మల్గా ఉండే స్థితి వస్తుంది. నాకు 65 years, నో బీపీ, నో షుగర్, నథింగ్. ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల నుంచి శరీరానికి ఏ మందుతోటి అవసరం పడలేదు. ఈ భూమి మీద నేను ఉన్న రోజులు ఏ డాక్టర్ ఏ మందుతోటి ఈ శరీరానికి అవసరం రాదు. నేను ఆ స్థితి సాధించుకున్నాను. ఎందుకో నేను ఖచ్చితంగా సాధన చేస్తాను, ఖచ్చితంగా ఆహార నియమాల దగ్గర ఉంటా. శరీరాన్ని నాశనం చేసి తినే ఆహారమే, ఇంకేమీ లేదు. మీరు అనుకుంటున్నారేమో నాకు 50 ఎకరాలు సంపాదించాను, నేను రియల్ ఎస్టేట్లో ఇంత సంపాదించాను, అవన్నీ చాలా చిన్నది. శరీరం అనే ఆరోగ్యాన్ని సంపాదించుకోగలిగితే నీ నిజమైన సంపద అది మాత్రమే. అది గుర్తుపెట్టు. అసలైన మనకు సంపద ఏదైనా మనం సంపాదించుకోగలిగితే దీన్ని ఆరోగ్యంగా పెట్టుకోవడమే అసలైన సంపద. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యము. ఈ సంపాదించుకుంటే వాళ్ళందరూ భాగ్యవంతులే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ భాగ్యాన్ని మటుకు బాగా సంపాదించుకున్నారు. చాలామంది ఉన్నారు ఇక్కడ సంపాదించుకునే వాళ్ళు. మా లక్ష్మీ మేడమే కదా, ఏకలక్ష్మి మేడం. చప్పట్లు కొడదాం. ఆవిడ ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, గంటలు ధ్యానం చేస్తుంది. ఆ వయసులో ఎంత సర్వీస్ చేస్తారు వాళ్ళు. శరీరాన్ని వయసు చూస్తున్నారు కానీ అరే రోజు రోజుకు వయసు తగ్గిపోతుంది సాధన చేస్తే. అది చేసి చూడండి. ఆ యాక్టివ్నెస్ కానీ అదంతా మళ్ళా చిన్నప్పుడు ఎలా ఉండవో అలా ఉంటారు. ఈ యాంటీ ఏజింగ్ అంటారు. ఎన్నో జరుగుతాయి. ఒక మనిషికి ఊహించడానికి ఊహకందది అన్ని మార్పులు జరుగుతాయి ధ్యానంలో. కాబట్టి మీరందరూ శాకారులుగా మారి ధ్యానం చేయండి. నిన్న నేను వార్తలు విన్నాను. నాకు ఒక 4 రోజుల క్రితం సమాచారం కూడా అందింది ధ్యానంలో. ఈసారి ఎండలు విపరీతంగా ఉంటాయి, వేడిగాలులు విపరీతంగా ఉంటాయి. ఆ వేడిగాలులకు తట్టుకోలేక కొన్ని వేల మంది పోతారు. అది అక్షర సత్యం. ఈసారి అబౌవ్ 50 క్రాస్ అవుతుంది టెంపరేచర్. 50 క్రాస్ అవుతుంది. అది ఎంత దూరం వెళ్తుంది ఎవరు చెప్పలేడు. ఈరోజు దానికి కారణం మనమే, ఇంకొకడు కాదు. ఎందుకంటే అగ్నితత్వం అంటేనే జంతువు.
జంతు సామ్రాజ్యం అంతా అగ్నితత్వం, బుద్ధికి సంబంధం. మరి ఆ జంతువులను హింసిస్తే వాటి యొక్క ఆ ఆక్రోధన, వాడి యొక్క బాధ అవన్నీ ఎక్కడ పోతాయి? తిరిగి ఎవడు ఏది చేస్తే వాడే అనుభవించాలా. మనం అనుకుంటున్నాం మేకను కోసేసినా ఏముందిలే, సమస్య లేదు. ఆ పాపం బేర్ చేయవలసిందే, తప్పించుకోవడానికి లేదు. అలా కొన్ని లక్షల మూగజీవాల వధ జరుగుతుంది. దాని యొక్క పాప ఫలమే ఈరోజు మానవుడికి దౌర్భాగ్య స్థితి. చాలా దుర్భర పరిస్థితులు ఫేస్ చేసుకోబోతున్నాం. విపరీతమైన కొత్త కొత్త రోగాలు వస్తాయి. నువ్వు 1,00,000 కోట్ల దగ్గర డబ్బు ఉన్నా నీ రోగాన్ని తగ్గించుకోలేవు. అలాంటి పరిస్థితులు వస్తున్నాయి. దయచేసి ధ్యానాన్ని నమ్ముకోండి. రూపాయి ఖర్చు లేదు, ఎవరైనా ఆరోగ్యంగా ఉంటారు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే తప్పని పరిస్థితి, లేకపోతే సాయంత్రం వరకు ఉండేవాడిని. దగ్గరికి వెళ్ళి తప్పని పరిస్థితులు అసలు రాకూడదు. కానీ మిత్రులు మాటిచ్చాను వస్తానని, తర్వాత నాలుగు గరుచుకున్నాను. కానీ నాకు మీరు అందరూ సెలవు ఇవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చెప్పలు పెడదాం దామోదర స్వామికి, ఇంకా గట్టిగా. మళ్ళీ ఈ రోజున వద్దాం, ఫుల్ డే ఒక ప్రోగ్రాం చేసుకుందాం. శేఖర్, ఇక్కడికి ఇచ్చేసిన మాస్టర్స్ అందరికీ, తిరుమల మాస్టర్స్ అందరు, మీ అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టండి. నా పేరు గణేష్, నాగిరెడ్డిపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా. మా యాదాద్రి భువనగిరి జిల్లాకు పిరమిడ్ సొసైటీకి అధ్యక్షుడు. చప్పట్లు కొడదాం. మరి 2011లోనే ధ్యానంలోకి వచ్చాను. ధ్యానం రాకపోతే నాకు షుగర్ అటాక్ అయింది. ఆ తర్వాత మా అన్నయ్య వదిన ద్వారా నేను ఈ ధ్యానం నేర్చుకున్నాను. మరి నూల శేఖర్, మరి గ్రామ పెద్దలందరూ మా దామోదర్ సార్ గారికి సన్మానం చేస్తున్నారు. అందరూ కేశవరావు గారు రావాలి. కేశవరాజ్ ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. కేశవరాజు గారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాము దామోదర స్వామికి. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే యాదాద్రికి తిరుపతి జిల్లా తరలి వచ్చింది. యాదాద్రి జిల్లాకి తిరుపతి జిల్లా. కేశవరాజు గారికి గట్టిగా చప్పట్లు కొడదాము. తిరుపతి నుండి వచ్చి ఈరోజు మన యొక్క పిరమిడ్ని ప్రారంభించడం అంటే అది ఎన్నో జన్మల పుణ్యఫలము. వారికి సన్మానం చేసుకుందాం మనము. కాబట్టి ఈసారి గట్టిగా కేశవరాజు గారికి, అద్భుతమైన మాస్టర్, ధ్యాన జగత్ ఆ బుక్ ఏదైతే మ్యాగజైన్ ఉందో దానికి అధ్యక్షులు వారు. సో ధ్యాన జగత్తు పుస్తకం ప్రతి వాళ్ళు కూడా కొనాలి. ధ్యాన జగత్ పుస్తకము ఒక ఛాయ్ తాగినన్ని పైసలకు వస్తుంది. ఒక ఛాయ్ తాగేస్తే 50 రూపాయలు ఖర్చు పెట్టేస్తాం మనం. కానీ 40 రూపాయలకే ధ్యాన జగత్ పుస్తకం మనకు వస్తుంది. ప్రతి వాళ్ళు కూడా తీసుకొని ఒక 10 మందికి ఛాయ్ తాగించకండి, కానీ 10 మందికి బుక్ ఇవ్వండి. మీరు ఛాయ్ తాపిస్తే అంతసేపు గుర్తుపెట్టుకుంటారు. ఈ బుక్ ఇస్తే జీవితకాలం అంతా బుక్ గుర్తుపెట్టుకుంటారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాము కేశవరాజు గారికి, ధ్యాన జగత్కి. చాలా గ్రేట్ మాస్టర్స్. మాకంటే ముందు నుండి సొసైటీకి వచ్చి మాలాంటి ఏబుల్ తయారు చేసినటువంటి ఒక గొప్ప మాస్టర్ వారు. మన యాదాద్రి జిల్లాలో నరసింహస్వామి ఆధ్వర్యంలో నిలబడండి ఇద్దరు. అది బాగుంది. ఒకసారి గట్టిగా చెప్పండి కూడా ఈ టీంకి. సాయి దాదా
బొడుపల్ మాస్టర్ సాయికి గట్టిగా చప్పట్లు. ది గ్రేట్ మాస్టర్. సో ధ్యాన యోగి సాయికి గట్టిగా చప్పట్లు. శేఖర్ దంపతులకు సన్మానం చేసుకున్నాం. శాలువా సన్మానం ఇక్కడే. సో ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంత గొప్ప ధ్యాన మందిర నిర్మాణం చేశాడు. సర్వశక్తిని ధారపోసి ఆ యొక్క దంపతులు సంకల్పం పెట్టి మరి ఈ పిరమిడ్ని నిర్మాణం చేయడం అంటే గట్టిగా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాబా చూసారా, ఈరోజు మొత్తం సమయాన్ని అంతా తీసుకొని మన సాయి గారు హైదరాబాద్ నుండి బోడుపల్లి నుండి వచ్చి నాగిరెడ్డిపల్లి దగ్గర 200 గజాల స్థలంలో పిరమిడ్ నిర్మాణము 15x15 జరపడానికి ఈరోజు మీ అందరికీ కూడా ఆ సందేశం ఇవ్వడానికి వచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి సాయికి. 24 గంటలు ఒక చేత్తో పని, రెండో చేత్తో ధ్యానం. పత్రిజీ ఆ యొక్క మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి చక్కని యోగేశ్వరుడు. ఒకసారి గట్టిగా చెప్పండి. సో కార్యక్రమాన్ని వీరికి చక్కగా సెండప్ చేస్తున్నాం మనము. సాయి చోటుపల్లి నుండి సాయి వచ్చాడు, బోడుపల్లి నుండి సాయి వచ్చాడు. ఆ సాయి దా. సో ఆయన సాయి ధ్యాన సందేశం మీ అందరూ కూడా చక్కగా వినాలి. సో ఓకే, ఇక్కడ మీ దృష్టి అంతా ధ్యానం మీద, ఈ యొక్క సందేశం వినండి. సో వాళ్ళకు మనము సెలవిచ్చాము. ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు కొనసాగించుకున్నాము. ఒకసారి సాయికి గట్టిగా చెప్పండి కొడదాం, వారి సందేశం విందాం. ఆత్మబంధువులందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి ఆత్మ ప్రణామాలు. నా పేరు సాయిరెడ్డి. నేను రామంతపూర్లో ఉంటా, ఉప్పల్ మండల్. నేను ధ్యానం 2020 మార్చ్ 22 నుంచి స్టార్ట్ చేసిన కరోనా టైంలో. సో ఇంకా అప్పటి నుంచి అప్పటి వరకు కొంచెం భక్తి మార్గం, దేవుడు భక్తి అని ఇండియా అంతా తిరగడము. తర్వాత కరోనా టైంలో బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే ఒక ఇంటర్వ్యూ పిరమిడ్ గురించి, ధ్యానం గురించి వస్తే, అంటే అప్పటి వరకు భక్తి ఇదంతా తెలుసు కానీ ధ్యానం గురించి చెప్తుంటే ఎన్నో మిరాకిల్స్ అవన్నీ విన్నప్పుడు నాకు కూడా దీని గురించి తెలుసుకోవాలని అట్లా గూగుల్లో సెర్చ్ చేసి పిరమిడ్ ఎక్కడ ఉందంటే ఉప్పల్లో ఆత్మానంద పిరమిడ్ ఉండే అక్కడికి వెళ్ళి వాళ్ళకి కలవడము. నెక్స్ట్ డేనే అఖండ ధ్యానం జరుగుతుంది 3 days. సో అట్లా దానికి పార్టిసిపేట్ చేయడము, అట్లా అప్పుడు ఇంకా పిరమిడ్ ధ్యానము ఇవన్నీ చేసుకుంటూ హైదరాబాద్ మొత్తం తిరగడము, ఎక్కడ శాకాహార ర్యాలీ జరుగుతూ వెళ్ళడం అంతా చేస్తుండే. సో అట్లా ఇప్పటికి 5 years అవుతుంది. తర్వాత నాకు 1 year బ్యాక్ కర్నూలు బుద్ధ పిరమిడ్ అటు వెళ్ళినప్పుడు అక్కడ మెడిటేషన్లో శ్రీ విశ్వమాత ఫౌండేషన్ అని ఒకటి ఆర్గనైజేషన్ స్థాపించాలని వచ్చింది. సో అది స్టార్ట్ చేయడము ఇప్పుడు 1 year అయిపోయింది. సో ఇప్పుడు రీసెంట్గా మనకి నాగిరెడ్డిపల్లి రమణేశ్వరం అనే ప్లేస్ ఉంది, దాని పక్కకి ఎగ్జాక్ట్ రమణానంద మహర్షి ఆశ్రమం ఉంది, 180 ఎకరాలు. సో దాని గోడకు ఆనుకొని ఒక 200 గజాలు ఉంది ల్యాండ్. సో అక్కడ 15x15 పబ్లిక్ పిరమిడ్ కడదామని అనుకున్నాము. సో అది ఈరోజు మీ అందరికీ తెలియజేయాలని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సో మరి మనకి మెగా మురళి సార్ ఇట్లా ఇక్కడనే కాబట్టి మాకు మా ఎప్పటి నుంచో సపోర్ట్ చేశారు. అన్ని మేము చెట్లు నాటే ప్రోగ్రామ్, అన్ని ప్రోగ్రామ్స్కి వస్తుంటారు సారు. సో మరి దామోదర్ రెడ్డి సార్ వీళ్ళంతా సపోర్ట్ చేయాలి. సో దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా సార్ వారికి. అండ్ చంద్రశేఖర్ అంకుల్కి అందులో కృతజ్ఞతలు. అంటే ఈరోజు ఇక్కడ అందరికి ఉపయోగపడేలాగా ఇంత ఇక్కడ ఈ వర్కట్పల్లిలో పిరమిడ్ తీసుకురావడము. సో వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈరోజు ఆహ్వానించినందుకు. థ్యాంక్ యూ మీ అందరికి. మరి చక్కని పిరమిడ్ నిర్మాణము వారు చేయడానికి నిర్ణయించుకున్నారు.
మనకు యాదగిరి గుట్ట నుండి షరీఫ్ భాయ్ వచ్చాడు. షరీఫ్ భాయ్కి ఒకసారి గట్టిగా చెప్పాలి కదా, ప్లీజ్ కమ్ షరీఫ్ భాయ్ రావాలి. సో చాలా గ్రేట్ మాస్టర్ ఆయన. దాదాపు ఒక 4-5 వేల మంది విద్యార్థులకు ఆయన ద్వారా ధ్యానం నేర్పించడం జరిగింది. విద్యార్థి దశ నుండే ధ్యానం వచ్చినట్లయితే వాళ్ళందరూ కూడా యోగీశ్వర్లు, గొప్ప యోగీశ్వర్లు అవుతారని తెలుసు. కాబట్టి ఒకసారి షరీఫ్ భాయ్కి గట్టిగా చెప్పట్లు. సో అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమానికి మరి అందరూ కూడా సహకరించాలి. నా తరఫున శేఖర్ గారికి 2,000 రూపాయలు ఈ కార్యక్రమానికి ఇస్తున్నాను. సో గట్టిగా చెప్పట్లు. ఇంకెవరైనా ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వండి ఈరోజు కార్యక్రమానికి. ఎందుకంటే ఆయన తాహతును మించి ఈ ధైర్యం చేశాడంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి తప్పకుండా నా సహకారం అందుతుంది. సాయికి కూడా మా సహకారం అందజేస్తాము. సో మన షరీఫ్ భాయ్ కూడా మనకు అండదండగా ఉంటాడు. ఆయన సహకారం 100కి 100% ఉంటుంది. సో ధ్యానం గురించి ఆయన సందేశం. మన ధ్యాన బంధువులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ధ్యానం గురించి చెప్పాలి అంటే చాలా ఉంది. ఈ విశ్వం ఎట్లయితే అనంతంగా ఉందో మన ధ్యానం కూడా చాలా అనంతంగా ఉంటుంది. మాడుగుల పెద్దలచ్చయ్య గారు ఈ కార్యక్రమం గురించి సహకరిస్తూ 510 రూపాయలు 511 రూపాయలు ఇవ్వడం లేదు. సార్ గట్టిగా చెప్పట్లు. వాళ్ళ కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్యము ఆనందం ప్రసాదించమని బ్రహ్మర్షి పత్రిజీని కోరుతున్నాం. గట్టిగా చెప్పట్లు. అయితే ఈ ధ్యానంలో నేను ఇంత ముందుకు రాలేదు. ఎప్పుడంటే నమాజ్ చేసుకోవడం ఇట్లాంటివి ఉండేది. నేను అప్ టు 13 ఇయర్స్ అంటే 13 సంవత్సరాల వయసు ఉన్న వరకు కూడా నేను శాకాహారినే. మాంసం అసలు తినేవాని కాదు. నాకు బచ్పన్ అంటే చిన్నప్పటి నుంచి అది శాకాహారం తినే అలవాటు బాగా ఉండే. మా డాడీ వాళ్ళు కోడిని కోయమన్నా ఏది కోయమన్నా వదిలేసేవాడిని. మా నాన్న అనేది ఎక్కడ వీటితో గోలని నన్ను పిలవడమే మానేశారు. మళ్ళీ ఈ మధ్యన కొన్ని కారణాల వలన మాంసం తినడం మొదలెట్టాం. మళ్ళీ ఏమైందంటే మళ్ళీ పూర్వజన్మం మళ్ళీ జ్ఞాపకం వచ్చేసి మళ్ళీ మాంసం తినడం మానేశా. ఇప్పుడు మాంసం తినడం మానేసిన తర్వాత నేను చాలా ఆరోగ్యంగా ఉంటాను. నేను ఇప్పటి వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అంటూ జరగదు. 99% డాక్టర్ దగ్గరికి వెళ్ళను. కానీ 1% మాత్రం ఎప్పుడైనా అనుకోకుండా ఏదైనా సివియర్గా అయితే మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్తాను. ముఖ్యంగా మీకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే ఈ ధ్యానములో పురుషుల కంటే ఎక్కువ స్త్రీలే చేయాలి. పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలే చేయాలి. ఎందుకు అంటున్నానంటే అమ్మా చూడండి, మీరు వంట చేసి మీ ఇంటి వాళ్ళకు అంటే మీ పిల్లలకు, మీకు, మీ తల్లిదండ్రులు, అత్తమామలకు అందరికీ కూడా వడ్డిస్తారు. వడ్డిస్తారా? సపోర్ట్ చేయరేంది? వడ్డిస్తారు. మీరు వంట చేసేటప్పుడు పాజిటివ్ థింకింగ్ ఆలోచించి వంట చేస్తే మనకంతా పాజిటివ్నెస్ వస్తుంది. అంటే మీరు మంచి కోరి వంట చేస్తున్నారనుకోండి, కుటుంబం అంతా కూడా మంచిగానే ఉంటుంది. కానీ మీరు వంట చేసేటప్పుడు ఈ దరిద్రునికి వండి పెట్టాలి, వాడు అట్లా పోయిండు, వీడు ఇట్లా పోయిండు అని నానా హంగామా చేస్తూ ఏదో గిన్నెలు ఎత్తేసుకుంటా, చెంబులు ఎత్తేసుకుంటా, గంటలు ఎత్తేసుకుంటూ వండిండ్రు అనుకోండి, మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలే ఉంటాయి. నేను చెప్పాను కాదండి, మీరు పరిశీలించండి, పరిశోధన చేయండి, మీకే తెలుస్తుంది. ఇంకోటి, ఏ స్త్రీ అయితే ఇంట్లో ఇలాంటి ధ్యానం కానీ ఇలా చేస్తే ఆ కుటుంబం అంతటికీ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఒక పురుషుడు చేస్తే ఏమన్నామా, వాళ్ళు బయటనే గడప బయటనే ఉంటుంది. వాళ్ళకు ఏది ఎక్కడో పోతాం, మాట్లాడతాం, వస్తాం, నన్ను మంచి మాటలు చెప్తాం. అదే మీ ఇంట్లో కనుక మీరు కనుక చేసినట్లయితే మీరు మీ పిల్లలకు, మీ అత్త మామలకు, మీ తల్లిదండ్రికి అందరికి కూడా మీరు చెప్పవచ్చు. మీరు ప్రశాంతంగా ఉంటే, ఇంట్లో ఆడవాళ్ళు ప్రశాంతంగా ఉంటే కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది రా. ఇది 100% చెప్తా నేను. ఇంట్లో ఆడవాళ్ళు కనుక ప్రశాంతంగా ఉంటే ఇల్లంతా ప్రశాంతమే. సునామీ రాదు, తుఫాన్ రాదు, కరోనా రాదు, ఏదీ రాదు.
మీరు ప్రశాంతంగా లేకపోతే సునామీ వస్తుంది, కరోనా వస్తుంది, ప్రళయం కూడా రావచ్చు. ఇది నేను అనుభవిస్తూ మీకు నేను చెప్తున్న విషయం ఇది. అందుకే నేను ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళని ఏమంటా అంటే మీరు సంతోషంగా ఉండండి, ఇచ్చేవాడు భగవంతుడు రా మనకు. ఏమి ఉన్నా ఇస్తాడు, లేకున్నా ఇస్తాడు. మీ జన్మలో ఎన్నో జన్మలు ఎత్తుతూ వస్తున్నాం. ఏ జన్మలో ఏం చేయాలనో ఆ కర్మలు అంతే చేస్తూ పోతాం. అది మన చేతిలో ఏమీ లేదు. ఇవాళ ఇక్కడ ఈ పిరమిడ్ కడతానని నేను కూడా ఊహించలే. ఓసారి నాగిరెడ్డిపల్లిలో కూర్చొని ఇట్లా చేద్దాం అనుకుంటున్నా అంటే శుభం మొదలుపెట్టు అదే అవుతుందని చెప్పిన. ఆ పైసలు ఎట్లా అంట, పైసలు పరమాత్ముడు ఇస్తాడు, మన చేతిలో ఏమని చెప్పండి. ఇప్పుడు మన ఒంటికి ఏం తినాలనేది మనం డిసైడ్ చేసుకుంటాం, అవునా కదా. మన పడంది తింటేంది మనకు అనారోగ్యం అవుతుంది. ఇంకో మంచి సంకల్పం చేసుకుంటే ఇట్లాంటి కార్యక్రమాలు అవుతాయి. కానీ మనం చేసే సంకల్పం అనేది ఎలా ఉండాలంటే నలుగురికి ఉపయోగపడేటి ఉండాలి, ఎవరికి హాని చేయనిది ఉండాలి. మన సంకల్పం గట్టి ఉంటే ఏదైనా సాధిస్తాం రా. 100 ఏళ్ళు కాదు 1000 సంవత్సరాలు కూడా బతాం మనం. మహామహా యోగులందరూ కూడా ఏమి తినకుండా తన యోగ సాధన ద్వారా ఎన్నో సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. మీరు చూడండి, పుస్తకాలు చదవండి, యూట్యూబ్లో ఉన్న కొన్ని వీడియోలు అంటే మనకు నచ్చిన వాళ్ళు పెట్టినవి చూడండి. ఇవాళ వీడియోలో కూడా పక్కదారి పట్టించే వీడియోలు మస్తుగా ఉన్నాయి. ఏమి అన్నము నీరు ఏమి తినకుండా ఓన్లీ శ్వాస ద్వారా కొన్ని సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు మనం ఎందుకు సాధించలేము అనేది ఒకటి ఉండాలి. ఇలా చూడండి, నాగిరెడ్డిపల్లి మా గణేష్ అధ్యక్షులు వారు ఇంటినే కట్టాడు. ఇంటి పక్కనే స్థలం ఉంటే పిరమిడ్ కట్టుకున్నాడు. ఇక్కడ ఇలా చేస్తూ పోతే ఏంటంటే మనము మొత్తం కూడా ధ్యాన జగత్ అయిపోవాలి. అందరు అంటున్నారు, మీరు చూడండి ఎన్నో ఇన్స్టిట్యూట్లు పెడుతున్నారు, ఏమంటున్నారు మెడిటేషన్ అంటున్నారు, యోగాలు అంటున్నారు, అవి అంటున్నారు, ఇవి అంటున్నారు, అన్నీ అంటున్నారు. చూడండి, మనం ఎవరినైనా కొలుస్తున్నామా, ఏదైనా పూజలు చేస్తున్నామా, పైసలు ఖర్చు పెడుతున్నామా, ఎవరి కాళ్ళు మోపుతున్నామా, ఎవరి గడ్డం పెట్టి బతలాడుతున్నామా? ఏమీ లేదు. శ్వాస మీద ధ్యాస, హాయిగా ప్రశాంతంగా కూర్చోరు. మీరు కూడా చూడండి, ఇప్పటికి ఏదైనా పరేషాన్ వస్తే, ఏదైనా బాగా దుఃఖం కలిగిన విషయం వస్తే పట్టుమని 15 నిమిషాలు కళ్ళు మూసుకోండి, ధ్యానం చేయండి, పరిష్కారం వెంబడే దొరుకుతుంది. ఇది నేను అనుభవంతో చెప్తున్నా, నేను పుస్తకాల్లో చదివింది కాదు, ఎవరో ఏదో పొగడాలని కాదు చేసి. నేను పిల్లల్ని, నేను స్కూల్ టీచర్నమ్మా. నా స్కూల్లో 270 మంది పిల్లలు ఉంటారు. మా పిల్లలకు నేను చెప్పేది మొట్టమొదట ఇదే. మా పిల్లలకు నేను చెప్పేది ఇదే, ధ్యానమే. నేను క్లాస్లో ఎంటర్ కాగానే 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేసిన తర్వాతనే పాఠం అనేది మొదలు పెడతా. అప్పుడే నా పాఠం వింటారు, లేకపోతే ముచ్చట్లు పెడతారు. మీకు అందరికీ మీ అంత అనుభవజ్ఞులే, నేను చెప్పాల్సిన పని లేదు. కాపీలు చింపడం, పక్కోని గీరడం, అవునారా, పక్కోని చెవులు చూసుడు, పక్కోని మెడలు చూసుడు, పట్టుకొని బట్టలు చూసుడు, ఇదే కదా ఉండేది మనం ఎక్కువ, అంతేనే కదా. ఇంకోటి, పక్క వాళ్ళ గురించి మనం ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించవద్దు. వాళ్ళు ఉన్నది ఉండనియండి, ఉందా ఉంది అంతే. వాళ్ళతోని మంచిలో పోటీ పడండి, కానీ చెడు విషయాలలో మాత్రం ఎప్పుడు కూడా పోటీ పడకండి. మీరు మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చేయొద్దు. మీలో ఉన్న మంచి గుణాలు చెప్పండి, కానీ వేరే వాళ్ళ దగ్గర ఉన్న చెడు గుణాలు మాత్రం అస్సలు కూడా చెప్పకూడదు. మా యొక్క కాన్సెప్ట్ ఏం దొరికానమ్మా ఇదే, నువ్వు మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చేయదు. ఇంకోటి, ఏదైనా మంచి జరిగితే 100 మందికి చెప్పండి, కానీ చెడు జరిగితే మాత్రము మీరొక్కరు మీ మనసులోనే ఉంచుకోండి. వీలైతే పక్కకు పిలిచి ఇది నువ్వు చేసింది తప్పు అని వాళ్ళకి చెప్పండి. అంతేకాని మనం మంచిని దాచిపెడుతున్నాము, చెడుని 100 మందికి చేస్తున్నాం.
దానివల్ల ఏమవుతుందంటే సొసైటీ అనేది పొల్యూట్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, సమాజం అనేది చెడిపోతుంది. వీలైతే చూడండి, ఆపండి, వీలు కాకపోతే మనసులోనే అనుకోండి ఇది చెడు అని. దీనివల్ల ఏమవుతుంది, సమాజం అయితే. కాబట్టి మేము పిల్లలకు ఇదే చెప్తాను, మాటికి చెప్తున్నాను. ఏమంటే ఇవాళ మన పిల్లలు చెడిపోవడానికి కారణం కూడా మన తల్లిదండ్రులమే. వానికి మంచి అంటూ నేర్పుతలేరు. సొసైటీ మీద చదువు అని చెప్పి వాడిని అందరం ఎక్కించాలని అడ్డమని అన్నీ కూడా చూపిస్తూ వాని భవిష్యత్ అంతా కూడా నాశనం చేస్తున్నాం. మీ తల్లిదండ్రులు మీ అమ్మమ్మని చూసినట్టు లేదు, మీరు మీ అమ్మని చూసినట్టు లేదు, మీ పిల్లలు మిమ్మల్ని చూస్తున్నారు. ఒకసారి కంపేర్ చేసుకోండి. మీ అమ్మమ్మని ఎలా చూసింది, మీరు మీ అమ్మని ఎలా చూస్తున్నారు, మీ పిల్లలు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు ఒకసారి చూడండి. ఇది ఎక్కడ పోయిందని చెప్పండి. అతి గారాభంగా మన పిల్లల్ని మనమే చేతిలో చెడగొట్టుకుంటున్నాం. అందుకే మీ పిల్లలు కూడా మీరు ఇప్పటి నుంచే ధ్యానంలో కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయండి. మనసు ప్రశాంతంగా ఉంటే గంట సేపట్లో చదివేది 15 నిమిషాలలోనే మనం చదువుకోగలుగుతాం. ఇవాళ మేము ఈ స్థాయిలో ఉన్నామంటే పూర్వజన్మ సుకృతం, మా అమ్మ యొక్క ఆశీర్వాదమే. మా అమ్మ చెప్పేది ఏమని, చదువు ముఖ్యంరా, చదువుతో పాటు ధ్యానం. అంటే ఇలాగా ప్రార్థన చేసుకుంటూ ఉంటామని. మా మురళీ సార్ మాకు కలిసిన తర్వాత ఈ ధ్యాన సొసైటీలో కలిసి పనిచేస్తున్నాను. అంతకుముందుకు ఇక నా ప్రయత్నం నాది. నేను ఎక్కువగా ఒంటరిగా ఉండి ఆలోచించే అలవాటు బాగుండేది నాకు. మాకు కూడా పొలమే ఉంది పక్కన, నాది టేగుల్ సుమారం గ్రామమే మాది. అది కాబట్టి అమ్మ మిమ్మల్ని కోరుకునేది ఎక్కువగా 90% అమ్మలు మీరు మీ పిల్లల్ని చక్కదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. 10% మాత్రమే కుటుంబ యజమాని తండ్రిది ఉంటుందిరా. తండ్రి ₹1,00,00,000 సంపాదించినా మీరు పొదుపుగా వాడకపోతే అది ₹1,00,00,000 ₹1 సమానం. మీరు కనుక ఆయన బయట ₹10 సంపాదించినా ఇంట్లో ఎగిరం అంట కదా, ఆ ఎగిరం చేస్తే ₹10 ₹5 వెనకకేసి ₹5తో కుటుంబాన్ని సాధిస్తారు. మీరు మీ పిల్లల్ని ధ్యానం వైపు మళ్ళించండి. మీరు కూడా లేవండి. రోజు 4 గంటలకు లేస్తారా, 3 గంటలకు లేస్తారా, ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఎవరి వయసు ఎంత ఉందో అంతసేపు ధ్యానం చేయాలి. అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి. 60 ఏళ్ళలో గంట సేపు చేయాలి. 15 సంవత్సరాలు 15 నిమిషాలు చేస్తే సరిపోతుంది. అది ఉండాలా. ఇంకోటి మన సంకల్పం కూడా గట్టిగా ఉండాలి, మంచిగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం మన పిల్లలకు ఇచ్చేటువంటి భవిష్యత్తు కార్యక్రమం. ఇవాళ ఇంత సునామీలు వస్తున్నాయి, కాలిఫోర్నియాలో అడవులు కాలిపోతున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, అనేక వ్యాధులు ఎట్లా వస్తున్నాయి అంటే అది మనం చేసుకున్న సుకృతం, మనం చేసుకున్నది కర్మ అంతే. మీరు చూడండి, పల్లెటూళ్ళల్లో మనం ఎలా తినేవాళ్ళం, మన అమ్మా నాన్న ఏం తినేవాళ్ళం, అంత రా ఫుడ్ తినేవాళ్ళం. జొన్న గట్క, సద్ద గట్క, సల్ల, మామిడికాయ తొక్కు ఇవన్నీ తినేటోళ్ళం. ఇప్పుడు మీరేం చేస్తారు, పిజ్జాలు, బర్గర్లు, అవి ఇవన్నీ మన పిల్లలకు తినబెట్టి వాళ్ళ ఆరోగ్యం మనం పాడు చేస్తున్నాం. అందుకే అమ్మలకు మీకు మొక్కుతున్నాం. ఏమని మొక్కుతున్నాం, మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. వాళ్లకు మీరు కంపల్సరిగా ధ్యానం నేర్పండి, మంచి బుద్ధులు నేర్పండి, మంచి సమాజానికి మంచి పిల్లలుగా అందించండి. ఇంకోటి, అబ్బాయి అంటే పురుషులు ఏం చేస్తున్నారు, బిడ్డల్ని గావరం చేస్తున్నారు. అమ్మలు ఏం చేస్తారు, కొడుకులను గావరం చేస్తారు. ఆయన అట ఇట్లా కొడుతున్నారు, ఇల్లు ఇట్లా ఇట్లా కొడుతున్నారు. అలా కాకుండా అమ్మ, మన చెట్టుని మనం మంచిగా పెంచితే దానికి వచ్చేటువంటి ఫలాలని మనం ఆరగించవచ్చు. దాని ఇష్టం వచ్చినట్టు దాన్ని వెరగనిస్తే అది మనకి ఎందుకు పనికి రాకుండా కొరగాకుండా పోతుంది. చేస్తారు కదా అందరు కూడా. ఒకసారి చప్పట్లు కొట్టండి, ఎవరెవరు చేస్తారు, ఎవరెవరు చేయరు. ఇంకోటి, దీనివల్ల ఆరోగ్యం చాలా కుదుట పడుతుందమ్మా. ధ్యానం చేయడం వల్ల ఏ రోగం ఉండదు. ఇప్పటికీ భగవంతుడు ధ్యానం చేస్తున్నందుకు నాకు బీపీ లేదు, షుగర్ లేదు, ఏది లేదురా.
61 సంవత్సరంలో ఉన్నాను నేను ఇప్పుడు. ఇప్పటి కూడా మా 20-25 ఏళ్ళు కూడా నాలాగా యాక్టివ్గా పనిచేయరు మా స్కూల్లో. వాళ్ళు ముఖాలు పట్టుకుంటారు, నడువులు పట్టుకుంటారు, ఇవన్నీ చేస్తారు. కానీ నేను అంత హాయిగా తిరుగుతూనే ఉంటా, పిల్లలతో ఆనందంగా ఉంటా. ఎప్పుడు నవ్వడం నేర్చుకోండి, సంతోషంగా ఉండడం నేర్చుకోండి. థ్యాంక్ యూ సార్. సో ఒకసారి గట్టిగా చప్పట్లు, మన చప్పట్లు ఆయనకు సన్మానము, గట్టిగా చప్పట్లు, సన్మానం జరుగుతుంది. చప్పట్లు ఇంకా సన్మానం, గట్టిగా చప్పట్లు కొట్టాం, గట్టిగా చప్పట్లు సాయిరెడ్డి గారికి, గట్టిగా చప్పట్లు. చక్కని సందేశం ఇచ్చారు స్కూల్ హెడ్ మాస్టర్ అయినా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. రండి 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 సార్. సో గట్టిగా చప్పట్లు. అలాగే మన సాయిరెడ్డి గారికి రండి సార్, రండి రండి. అయ్యో, ఇంత గొప్ప పిరమిడ్ నిర్మాణమే చేపట్టారు ఈ ఏరియాలో. ఇక షరీఫ్ సార్ వదలొద్దు, ఆ నంబర్ తీసుకోయాలా. గట్టిగా చప్పట్లు. ఈ ఏజ్లో ఆయన సమయాన్ని మ్యాక్సిమంగా పిరమిడ్ ఇవ్వడం అంటే ఎన్ని జన్మల పుణ్యమో ఆయనది. కాబట్టి ఆ పుణ్యాత్మునికి ఒకసారి గట్టిగా చప్పట్లు. సో వర్కట్పల్లి మాస్టర్స్ అందరికీ గట్టిగా చప్పట్లు. మీ అందరికీ. ఇప్పుడు కూర్చోండి సార్.